ఎందుకు మరి బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఎంచుకుంటే ఇంకా బాగుండేది కదా మరి. చాలామంది పిలిచారు నాకు కాంగ్రెస్ రమ్మని, ఎలక్షన్స్ ముందు కూడా పిలిచారు, టీఆర్ఎస్లో రమ్మని నాకు పిలిచారు. కేటీఆర్ గారు కూడా నాకు డైరెక్ట్ తెలుసు కానీ, బట్ నాకేంటంటే నా ఆలోచన విధానం అంతా కూడా దేశం, ధర్మం, సైనిక్ స్కూల్ వల్ల అది వచ్చింది. ఓకే. మిలిటరీ స్కూల్లో చదివా కదా. ఓకే. చిన్నప్పటి నుంచి నా బ్రాటప్ కూడా అంతే. ప్లస్ అలాగే మా ఇంట్లో కూడా అందరు బీజేపీ, మా అన్నయ్య కూడా బీజేపీ పార్టీ. అవును. సో అందుకని బీజేపీ అంటే ఒక అభిమానం. అండ్ ఎందుకంటే దేశాన్ని కాపాడేది, ధర్మాన్ని కాపాడేది పార్టీ అని మనందరికీ తెలుసు కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యాను. ఓకే. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అంటే ఎక్కడి నుంచి మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఊరికే? నేను టికెట్ ఆదిలాబాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100% నేను రేస్లో ఉన్నా. ఓకే. కంపల్సరీ నేను వస్తుందని ఆశిస్తున్నా ఆదిలాబాద్ ఎంపీగా. ఎందుకంటే నేను పార్టీ అఫీషియల్గా జాయిన్ అవ్వక ముందు కూడా నేను చాలా యాక్టివిటీస్ చేసిన అక్కడ. ఇక్కడ ఆదిలాబాద్లో ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి ఒక స్కూల్ కూడా కట్టిస్తున్నా. అక్కడ ఒక ఊర్లో స్కూల్ లేకుండా నా సొంతంగా స్కూల్ కట్టిస్తున్నాను నేను. ఓకే. అలా నేను చాలా కార్యక్రమాలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి చాలా వరకు. వాళ్ళకి ఒక 300 మంది ఉంటారు, ఒకటే బాత్రూమ్ ఉంది. ఓకే. సో ఇలాంటి చాలా ఐడెంటిఫై చేశాను నేను ప్లేసెస్. వాటికి నేను సొంతంగా వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, అయితే నా వంతు నేను హెల్ప్ చేయడము, అలాగే చాలా టెంపుల్ డొనేషన్స్, టెంపుల్ యాక్టివిటీస్ చేయడం, టెంపుల్ డెవలప్మెంట్ చేయడం అవన్నీ చేస్తున్నాను. బట్ దీంతో పాటు నేను ఇప్పుడు కంపల్సరీ ఆదిలాబాద్ అనేది మీకు తెలుసు తెలంగాణలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అది. బట్ అక్కడ రిసోర్సెస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తే హైయెస్ట్ అగ్రికల్చర్, మంచి అగ్రికల్చర్ పండుతుంది అక్కడ. మంచి టూరిజం స్పాట్గా చేయొచ్చు. సో ఇవన్నీ ఒక విజన్ ఉంది కాబట్టి కంపల్సరీ నేను చేయగలను అనే నమ్మకం ఉంది కాబట్టి నేను అక్కడ నుంచి బరిలో దిగిన. సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో. కొన్ని వందలాది మంది నాయకులు, కార్యకర్తలు అక్కడ బీజేపీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉండగా వాళ్ళందరినీ కాదని మీకెందుకు టికెట్ ఇవ్వాలి? ఇప్పుడు పార్టీ అధిష్టానము కంపల్సరీ అబ్బాయి సూటబుల్ ఉన్నాడు, చేయగలడు, ప్లస్ ఫ్యూచర్లో పైకి వస్తాడు, పార్టీని కూడా పైకి తీసుకురాగలడు, అండ్ అలాగే కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనే నమ్మకం ఉంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ అంటే వాళ్ళు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి చోట కూడా ఇప్పుడు ఈరోజు మీరు విన్నారో లేదో యూత్ నుంచి మేనిఫెస్టో మీకు ఏం కావాలి మీరే మీ సజెషన్స్ పంపించండి అన్నారు. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కంపల్సరీ యూత్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ యూత్ అని నా 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 యూఎస్పీ ఏంటంటే నేను పార్టీ కోసము గట్టిగా పని చేయగలను, కాన్ఫిడెంట్గా నేను యూత్ని ఎంపవర్ చేయగలను, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. కాబట్టి నాకు ఆ గట్టి నమ్మకం ఉంది కాబట్టి నేను ఆదిలాబాద్ టికెట్ ఆశించి వచ్చారు కాబట్టి టికెట్ ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతారు. అది ఎప్పటికీ జరగదు. పార్టీలో టికెట్ ఇవ్వకపోవడం అనేది వల్ల వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మనం వచ్చింది సేవాభావంతో, ఈ రోజు కాకుంటే రేపు ఉంటుంది. ఓకే. వాట్ ఎవర్ ఇప్పుడు పార్టీ నిజంగా నా నా నేను పని చేయగలను అని నన్ను గుర్తిస్తే ఇమీడియట్గా చేస్తుంది. లేదు అనుకుంటే పార్టీలో ఉంటుంది. పార్టీ ఒకవేళ టికెట్ ఇవ్వలేదు, సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, లేకపోతే ఇంకేదో కారణాలు చేస్తే పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి. సో అవినాష్ గారు మళ్ళీ బీజేపీని వదిలేసి కాంగ్రెస్ అసలు ఏ పార్టీకి నేను పార్టీలో ఉంటా, నేను పని చేస్తూ ఉంటా, జనాల్లో ఉంటా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి. ఇంకా మీకు కాకుండా ఇంకెవరికి టికెట్ వచ్చినా మీరు బీజేపీ కోసం పనిచేస్తారా? చేస్తా 100% చేయాల్సింది. ఎందుకంటే మనం పార్టీ సిద్ధాంతం నమ్ముకొని వచ్చినాం కాబట్టి పార్టీ కోసం పనిచేయాల్సిందే కదా. మీరు అధికారం పవర్ కావాలంటున్నారు కదా, మరి పవర్ ఇప్పుడు ఇస్తే నేను డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నా. ఇవ్వకుంటే నేను ఇప్పుడు ఏమైతే సేవ చేస్తున్నానో అది చేస్తా. ప్లస్ పార్టీలో ఉన్నా కాబట్టి నా వంతు నేను సహాయం చేసుకొని నాకున్న ఐడియాస్ కానీ నాకున్న విజన్ ఏదైతే ఉందో నేను ఎవరైతే ఉంటారో ఎంపీగా వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి నా వంతు నేను కూడా సజెస్ట్ చేయడం ఉంటుంది. మీకు ఎందుకు ఇవ్వాలి ఆదిలాబాద్ టికెట్? మీకు ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? మోస్ట్ ఎలిజిబుల్ నేనే అక్కడ. ఓకే. నాకంటే నేను గొప్పగా చెప్పుకోను. ఓకే. కమ్యూనిటీలో నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు. డైరెక్ట్ పాలిటిక్స్లో నేను ఉన్నా ఇప్పుడు. అండ్ అలాగే నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ నాకున్న కాన్ఫిడెన్స్, ఒక ఎంపీలో పార్లమెంట్లో కూర్చొని మాట్లాడాలంటే దానికి సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అన్ని విధాలుగా నాకు. ప్లస్ నేను ప్రతి ఒక్కటి చేసి వచ్చినాను. నేను హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో నేను సైనిక్ స్కూల్లో చదువుకున్నా, ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన, ఎన్ఐటి త్రిచి తమిళనాడులో ఎంబీఏ చేసిన. సో ఆల్ ప్రీమియం ఇన్స్టిట్యూట్లో చేసిన నేను చదువుకున్నా. అండ్ అలాగే నేను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ పనిచేసిన. ఒకటి మార్కెటింగ్ అనే కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో నేను చేయగలననే కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు. డెఫినెట్గా పార్టీ నన్ను రికగ్నైజ్ చేస్తుంది అనుకుని నేను ఆశిస్తున్నాను. ఓకే. ఒకవేళ రికగ్నైజ్ చేయకుండా ఇదే ఉంటే ఆదిలాబాద్ ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇదే ఉంటే డెఫినెట్గా నేను ఆదిలాబాద్ జనాలతో ఉండి వాళ్ళ సమస్యలు నేను ఇంకా డీప్గా అర్థం చేసుకొని నా వంతు నేను సహాయం, అంటే నేను ఏం చేయగలను,
అంటే వాట్ ఎవర్ నేను నా పర్వ్యూలో ఉన్న సహాయాన్ని నేను కొనసాగిస్తూ ఉంటా. ఓకే. హయ్యర్ అఫీషియల్స్కి ప్లస్ వేరే వాళ్ళు ఎవరికి చేరదీయాలో వాళ్ళకు కూడా ఐ మీన్ నెక్స్ట్ హైరార్కీ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళకి నేను ఒక మోటివేషన్ లాగా వాళ్ళతో ఉంటా, వాళ్ళ సాధక బాధలు అర్థం చేసుకొని వాళ్ళతోనే ఉంటా.